కూర్చోండి. చూడండి మన లైఫ్స్ ఎలా అయిపోయాయి. కంటిన్యూస్‌గా కూర్చున్న ప్రాబ్లమే, కంటిన్యూస్‌గా నిల్చున్న ప్రాబ్లమే. యూజువల్లీ నా ఓటీ టెక్నీషియన్స్ మార్నింగ్ టు ఈవినింగ్ పాపం ఓటీలో ఖచ్చితంగా నిల్చొనే ఉండాల్సొస్తుంది. అందుకే నేను ఎప్పుడైతే పేషెంట్స్ లేరో ఖచ్చితంగా కూర్చోండి అని చెప్తూ ఉంటాను. 2, 3 ఎంప్లాయీస్ ఉన్నప్పుడు ఆల్టర్‌నేటివ్‌గా కూర్చొని, ఒకరు నిల్చున్నప్పుడు ఇంకొకరు కూర్చొని, ఆ వర్క్ బ్యాలెన్స్ అనేది చేసుకోమని చెప్తాను. అండ్ యూజువల్లీ రిసెప్షన్‌లో ఉన్న వాళ్ళైతే కంటిన్యూస్‌గా కూర్చొనే ఉంటారు. సో, వీళ్ళకి ఎవ్రీ 1 అవర్‌కి అట్‌లీస్ట్ లేచి ఒక 5-6 స్టెప్స్ ఆర్ 10 స్టెప్స్ వరకు ఎవ్రీ 1 ఆర్ 2 అవర్స్‌కి లేచి, లేదా కూర్చొనే స్ట్రెచెస్ చేసుకోవడం, ఇలా సింపుల్ ఎర్గోనామిక్స్ ఫాలో అవుతే మనకి నీ జాయింట్ పెయిన్స్, బ్యాక్ పెయిన్స్ రాకుండా ఉంటాయి. ఈ మధ్యన చాలా మంది పేషెంట్స్‌ని చూస్తున్నాను. ఎస్పెషల్లీ సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ వేగ్ నీ జాయింట్ పెయిన్స్, బ్యాక్ పెయిన్స్, ఓవరాల్ జనరల్ షోల్డర్ పెయిన్స్, ట్రెపిజియస్ పెయిన్స్ తోటి వస్తున్నారు. దీనన్నిటికీ రీజన్ లాంగ్ స్టాండింగ్ అవర్స్ అండ్ ఇంప్రాపర్ వర్క్ కల్చర్. ఈ రోజు ఒక పేషెంట్ జ్యువెలరీ షాప్ లో పనిచేస్తుందంట. ఆల్మోస్ట్ 3 months కంటిన్యూస్ గా ఎవ్రీ డే 10-12 అవర్స్ నిల్చోవడం వల్ల సివియర్ బ్యాక్ పెయిన్ తో నా దగ్గరకు వచ్చింది. ఎందుకు అంతసేపు నిల్చుంటారు, కొంచెం బ్రేక్ ఉన్నప్పుడైనా కూర్చోవచ్చు కదా అడిగినప్పుడు తను చెప్పింది ఒక్కటే, మేడం టైం ఉన్నా సరే మాకు కూర్చోడానికి పర్మిషన్ ఉండదు, ఖచ్చితంగా నిల్చోవాలి అని అన్నప్పుడు ఐ ఫెల్ట్ రియలీ బ్యాడ్. ప్రతి ఒక్క ఎంప్లాయర్స్ కి ఒక సిన్సియర్ రిక్వెస్ట్, మనం ఈ రోజు బాగున్నాము, మన బిజినెసెస్ బాగున్నాయి అంటే దానికి మన ఎంప్లాయీసే కారణం. వితౌట్ ఎనీ ఎంప్లాయీ, రైట్ ఫ్రమ్ హౌస్ కీపింగ్ టు ఎనీ క్యాడర్ ఆఫ్ ఎంప్లాయీ, వితౌట్ ఎంప్లాయీ దెర్ ఆర్ నో ఎంప్లాయర్. సో వాళ్ళ హెల్త్ ని టేక్ కేర్ చేయడం ఇస్ ఆల్సో అవర్ రెస్పాన్సిబిలిటీస్. సో మై సిన్సియర్ రిక్వెస్ట్ టు ఆల్ ద జ్యువెలరీ షాప్ ఓనర్స్ ఎస్పెషలీ అండ్ ఆల్ ద మాల్ ఓనర్స్, మీ ఎంప్లాయర్స్ కి కూర్చునే ప్రొవిజన్ కల్పించండి, ఫ్రీక్వెంట్ బ్రేక్స్ ఇప్పించండి. ఎప్పుడైతే లాంగ్ స్టాండింగ్ ఉన్నప్పుడు వాళ్ళ షిఫ్ట్స్ చేంజ్ చేసి అట్లీస్ట్ ద మేక్ ష్యూర్ ద సిట్ ఫర్ 15-20 minutes ఫర్ ఎవ్రీ 2-3 hours. సో ఎంప్లాయీస్ అందరూ మీ బిజినెస్ ఓనర్స్కి ఇది ఫార్వర్డ్ చేయండి. ఖచ్చితంగా ఈ రిక్వెస్ట్ అప్రూవ్ చేయమని చెప్పండి. రేపు కలుద్దాం. మీ డాక్టర్ కార్తికా రెడ్డి.